brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పాక్ విమానాలకు భారత్ గగనతలం మూసివేత మే 23 వరకు కొనసాగింపు. నోటీస్ టు ఎయిర్ మిషన్స్ జారీ చేసిన భారత్. వేడెక్కిన బోర్డర్, మరోసారి పాక్ రేంజర్ల కాల్పులు, తిప్పికొట్టిన భారత బలగాలు. పాక్ కవ్వింపు చర్యలపై భారత్ ఆగ్రహం. కాల్పుల విరమణ ఎందుకు ఉల్లంఘించారని ప్రశ్న. భారత్ పాక్ మధ్య డీజీఎంఓ స్థాయి చర్చలు. అరేబియా సముద్రంలో హై టెన్షన్. భారత్ పాకిస్తాన్ పోటాపోటీ. యుద్ధ నౌకల్ని మోహరించిన ఇరు దేశాలు. ఇవాళ కస్టడీకి విడుదల గోపి. 2 రోజులు విచారించనున్న ఏసీబీ. క్రషర్ వ్యాపారిని బెదిరించిన కేసులో అరెస్ట్. అమరావతి పునః ప్రారంభ సభ ఏర్పాట్లు పూర్తి. బొట్టు పెట్టి సభకు ఆహ్వానిస్తున్న మహిళలు. మోదీ టూర్ ఏర్పాట్లపై చంద్రబాబు సమీక్ష. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. నిధులు అధికారాల దుర్వినియోగం. పిఎస్ఆర్ ఆంజనేయులపై ఏబీపీఎస్సీ సెక్రటరీ నివేదిక. ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన పోలీసులు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన. పాత బస్తీలో లైట్లు ఆర్పేసి ఆందోళన. చీకట్లో వెలుగులు విరజిమ్మిన చార్మినార్. ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డ్. నెల రోజుల్లో 876 కోట్ల వసూళ్లు. ఎర్లీ బర్డ్ స్కీమ్ లో భాగంగా 5% డిస్కౌంట్. సింహాచలం ఘటనపై విచారణ కమిషన్ ఏర్పాటు. 30 రోజుల గడువు. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక. తెలంగాణలో నేడు 21 జిల్లాలకు వర్ష సూచన. కొన్ని చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలకు ఛాన్స్. 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. తెలంగాణ జిల్లాల్లో అకాల వర్షం. అచ్చంపేటలో తడిసి ముద్దైన మొక్కజొన్నలు. సిద్దిపేట జిల్లాలో తడిసిన ధాన్యం. నంద్యాల జిల్లాలో ఈదురుగాలులతో వర్షం. అవకులో నేల కొరిగిన ఎగ్జిబిషన్, తప్పిన ముప్పు. బనగారపల్లి, యాగంటిలో కూలిన చెట్లు. కర్రెగుట్టలపై సాయుధ బలగాల పట్టు. గుట్టలపై జాతీయ జెండా ఎగరవేత. మావోయిస్టుల కోసం 9 రోజుల ఆపరేషన్. శ్రీశైలం ప్రాజెక్ట్ పై ఎన్డీఎస్ఏ ఫోకస్. డ్యామ్ స్థితిగతులపై ఆరా. అధికారులకు కీలక సూచనలు చేసిన కమిటీ. దిఘాలో భారీ జగన్నాథ దేవాలయం. మమత చేతుల మీదుగా ప్రారంభం. 250 కోట్లు ఖర్చు పెట్టిన బెంగాల్ సర్కార్. అక్రమ మదర్సాలపై యూపీ అధికారుల కొరడ. అనుమతులు లేకుండా నిర్వహణపై సీరియస్. 20కి పైగా మూసివేత. మణిపూర్లో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అమిత్ షాకు 21 మంది ఎమ్మెల్యేల లేఖ. మే 15 లోపు నిర్ణయం తీసుకోవాలని వినతి. సిఎస్కేపై పంజాబ్ విజయం. 4 వికెట్ల తేడాతో గెలుపు. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి చెన్నై అవుట్.